పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రేపటి దినాన మనందరం కూడా అడ్వెంట్ సండే జరుపుకోబోతున్నాము. దాని గురించి రేపు మాట్లాడుకుందాము. అయితే ఈరోజు మాత్రము దేవుడు ఏమై ఉన్నారో, ఆయన ఎక్కడ ఉన్నారో అనేది ఒక్క వచనంలో మనకు తెలిసిపోతూ ఉంటుంది. మీకా గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో, అందులో బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కాదు అని ఉంటుంది. ఈ నిన్ను నిన్ను ఏలబోవాడు నీలోంచి, అంటే ఇశ్రాయేలీయుల్ని ఏలబోవాడు నీలోంచి పుడతాడని దేవుని యొక్క మెస్సియానిక్ ప్రాఫెసీ, అంటే యేసుక్రీస్తు వారి గురించి అక్కడ చెప్పబడింది. అందులో ఏమని ఉంటుందంటే, ఆయన అంటే యేసుక్రీస్తు వారు పురాతన కాలము నుంచి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచుండెను. అంటే పురాతన కాలము, జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు వారు తండ్రి మనసులో ఉన్నారు. ఆయన అప్పుడు ఉన్నారు, ఇప్పుడు మనతో ఉన్నారు, భవిష్యత్ కాలము, శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుతూ వస్తూ ఉన్నారు. ఇదే దేవుని గురించి వర్ణించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యము. దీనిని గనక మనం ఆలోచిస్తే, పురాతన కాలంలో ఆయన ఎక్కడున్నారు అంటే, ఆయన సృష్టి ఆది నుంచి మనుష్యులను వెంటాడుతూనే ఉన్నారు. పాపం చేసిన మనిషి ఆయన దేవుని నుంచి విడిపోయి ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నా సరే, దేవుడు మాత్రం వారిని విడవలేదు. మనం దేవుణ్ణి విడిచిపెట్టాము, ఇదే లోకం, ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు. కానీ దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన అప్పటి నుంచి కూడా మనుషులతోనే ఉన్నారు. ఆయన ఇశ్రాయేలీయుల్ని ఆ బానిస దేశం నుంచి వాగ్దాన దేశానికి తెచ్చేటప్పుడు ఆయన ఏ విధంగా వారికి సహాయపడ్డారు, మోషేతో మాట్లాడుతూ ఆయన ఎర్ర సముద్రాన్ని చీల్చారు. అప్పుడు అది పురాతన కాలం, అప్పుడు ఆయన ఉన్నారు. ఆ తర్వాత వారికి మన్నా కురిపించే ఆ సమయంలో కూడా 40 ఏళ్ళు కూడా ఆయన వారితోనే ఉన్నారు. ఆ తర్వాత వారి యొక్క ప్రయాణంలో అగ్ని స్తంభముగా ఆయన ఉన్నారు, మేఘ స్తంభముగా ఆయన ఉన్నారు. వాళ్ళతో పాటు తన సన్నిధిలో కూడా ఉంచారు. అంటే పురాతన కాలం నుంచి దేవుడు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ఆయన అనేక రీతులుగా మనుషులతో మాట్లాడుతూ, ప్రవచనాలని చెప్పిస్తూ మనుషులతోనే జీవించారు ఆయన పురాతన కాలం నుంచి. అంటే మనం చూసుకుంటే నాయకులు మోషే, యెహోషువ, అలా చూస్తే నాయకులని నడిపించిన దేవుడు మనకి తెలుసు. ఆ తర్వాత ప్రవక్తల ద్వారా మనుషులతో మాట్లాడిన దేవుడు మనకి తెలుసు. యెహోవా దూత అని ఎక్కడైతే పాత నిబంధన గ్రంథంలో రాయబడిందో అది యేసుక్రీస్తు వారిగా మనకి తెలుసు. యాకోబు ఒక రాత్రంతా పోరాడింది కూడా మనకి తెలుసు. అక్కడ కూడా ఆయన పురాతన కాలంలో ప్రత్యక్షం అవుతూనే ఉన్నారు. ఆ తర్వాత ప్రవక్తల తర్వాత మనము చూడగలిగితే ఎంతో మంది ప్రవక్తల్ని మనం చూస్తాం బైబిల్లో. వారందరితో దేవుడు మాట్లాడారు. ఆ తర్వాత ఆయన న్యాయాధిపతుల ద్వారా కూడా ఆయన తన యొక్క ప్రవచనాలు మనుష్యులను నడిపించడానికి ఆయన నోట ఎల్లప్పుడూ ఆయన నోటి మాట న్యాయము విధించును అని అనుకుంటుంది బైబిల్లో. కాబట్టి అదే రీతిగా దేవుడు అక్కడ కూడా వారితో ఉన్నారు. ఇప్పుడు అంటే ఎప్పుడైతే ప్రజలు ఒక రక్షకుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, బెత్లెహేము గ్రామంలో యేసుక్రీస్తు వారు జన్మించారు. ఆ టైంలో యూదా వారిని రక్షించడానికి యెరూషలేముకు నీతి అనేటట్టు యెహోవా నీతే యెరూషలేము అని పేరు పెట్టబడటానికి కూడా యేసుక్రీస్తు వారు అప్పుడు జన్మించారు. ఆయన రక్షకుడుగా జన్మించి ఆ చిన్న దేశంలో ఆయన 33.5 సంవత్సరాలు జీవించి దేవుని యొక్క విధానాలను చూపిస్తూ ఆయన పాటిస్తూ అప్పుడు ఆయన ఉన్నారు. ఆ తర్వాత కాలంలో మనలో అన్యులందరిలో కూడా ఎవరైతే యేసుక్రీస్తు నామాన్ని అంగీకరిస్తారో వారి మనస్సులలో కూడా పరిశుద్ధాత్మ దేవునిని ఆయన ఉంచి మనతో పాటే ఉన్నారు. ఇంతే కాకుండా భవిష్యత్తులో మనము ఎన్నో యుగాలు కూడా దేవునితో జీవించగలిగేటట్లు శాశ్వత కాలం ఆయన మనతోనే ఉంటారు. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమయ్యే దేవుడు ఎప్పుడు లేడు, ఎక్కడ లేరు. ఎవరైనా దేవునిని వెతికితే ఖచ్చితంగా దేవుడు వారికి సమాధానం ఇస్తారు. ఇప్పుడైతే రేపటి నుంచి కూడా మన చర్చెస్లో అనేక సంఘాలలో అడ్వెంట్ ఆదివారాలు 4 జరుపుకుంటాం. అంటే దేవుని రాక కోసం జరుపుకుంటూ ఉంటాం. కానీ ఆ దేవుడు ఏ దేవుని కోసమైతే మనం చూస్తున్నామో ఆయన వచ్చారు, తన పనిని ముగించారు. ఇప్పుడు అనేక మంది అపోస్తలుల ద్వారా తన యొక్క సేవని ఆయన ఎప్పుడు కూడా మన మధ్య లేకుండా చేయలేదు. ఆయన చేసినటువంటి అద్భుతాల్ని ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ చేయగలరని చెప్పారు. అంతటి విశ్వాసం మనకుందా? ఆ విశ్వాసంతో గనక మనము నడవగలిగితే మనము మన జీవితాంతము దేవుని యొక్క ప్రత్యక్షతని మన హృదయంలో అనుభవిస్తూనే ఉంటాం. అంతేకాకుండా పౌలు గారు ఆయన కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో 4వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఏమంటారు అంటే, అంధకారము నుండి వెలుగు కలుగును గాక అని పలికిన దేవుడే
యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత వలన మా హృదయములలో ఆయన మహిమ యొక్క జ్ఞానము ప్రకాశించెను. అంటే దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు అంధకారంలో ఈ భూమి అంతా మునిగిపోయినప్పుడు వెలుగు కలుగును గాక అని ఏ దేవుడైతే అప్పుడు ఉన్నారో అదే దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకంలో ప్రత్యక్షం పరచినటువంటి ఆ యొక్క విధానము ద్వారా ఆ మహిమని మా హృదయాలలో కూడా ఆయన ప్రకాశింపజేశారు. ఆ మహిమ యొక్క జ్ఞానం ఇప్పుడు మా హృదయాలలో ఉంది అని. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత ఎప్పుడు మనతోనే ఉంది. పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఆయన మనకి ప్రత్యక్షమవుతూనే ఉన్నారు. కేవలం క్రిస్మస్ని మనం జరుపుకోవటం, క్రిస్మస్ ముందు 4 ఆదివారాలు జరుపుకోవటం కాదు, కానీ ఇదంతా కూడా దేవుని విధానము. ప్రతిరోజు మన మనసులో దేవుని విధానాలుంటే దేవుని యొక్క ఆరాధన, క్రిస్మస్ అంటేనే యేసుక్రీస్తుని ఆరాధించటం. ప్రతి పనిలో, మన ప్రతి మాటలో, మన హృదయములలోని తలంపులతో ఇతరుల పట్ల ఎంతో ప్రేమతో దేవుని యొక్క విధానాల్ని ప్రకటిస్తూ, చూపిస్తూ, అవలంబిస్తూ అనేక మందికి ఆయన వెలుగుని ప్రసరిస్తే ప్రతిరోజు మనకి క్రిస్మసే. ఎన్నో ఏళ్లుగా ఆయన వాక్యంలో పాతుకుపోయిన మనము ఇక నుంచి అయినా సరే మనతో ఉన్న దేవుడు పురాతన కాలంలో ఉన్నాడు, శాశ్వత కాలము మనతో పాటు ఆయన జీవిస్తారు అని చెప్పగలిగితే అంతకంటే ధన్యత మనెవ్వరికీ లేదు. అదే గొప్ప ధన్యత మన జీవితాలకి. కాబట్టి అట్టి రీతిగా మనం అందరము కూడా శాశ్వతుడైన ఆ దేవునిని నిత్యము ఆరాధిస్తూ ఆయన విధానాల్లో నడవాలని మనందరి తరపున చిన్న ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని కోరుకుంటాను. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన మీరు పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షం అవుతూనే ఉన్నారు. అయితే నరుల దృష్టి ఎల్లప్పుడూ కూడా ఈ లోకం పైన, తమ వారి పైన, తాము ఈ లోకంలో భోగభాగ్యాలతో జీవించడం వీటి పట్లే ఉంది. కానీ నిజంగా దేవుడు శాశ్వతుడైన దేవుడు, ఆయనతో జీవించడం మాత్రమే మేము కోరుకోవాల్సింది. అందుకే యేసుక్రీస్తు వారు ముందుగా దేవుని రాజ్యాన్ని, నీతిని వెదకండి అని చెప్పారని మేమందరం కూడా ఆ రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ మా తోటి వారిని, నిన్ను ఎరుగని వారిని, ఎక్కడెక్కడో ఉన్నవారిని, ఎన్నో ఆత్మలు నిన్ను తెలుసుకోకుండా నశించిపోతా ఉన్నారు ప్రభువా. వారి కోసం భారము కలిగి కనీసం ఈ క్రిస్మస్ సీజన్లో అయినా మేము, మా తోటి వారందరూ కూడా నువ్వు శాశ్వతుడు అని చెప్పడానికి మమ్మల్ని, మా హృదయాల్ని, మా యొక్క తలంపుల్ని ప్రేరేపించమని నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.